ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీదేవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కర్కాటక రాశి వారికి గత వారంతో పోల్చుకుంటే గ్రహాల యొక్క స్థితిగతుల్లో పెద్ద చెప్పుకోదగ్గ మార్పు లేదు. బుధుని యొక్క వక్రగతి మాత్రం కొంత బుద్ధిరీత్యా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండేలా చేస్తుంది. అనగా ఆలోచనల తాలూకు పరంపర కానివ్వండి, గతంలో ఫలానా పని ఇలా చేద్దాము, వీరితో కలిపి చేద్దాం అనుకున్నటువంటి తరుణంలో ఇప్పుడు ఆ పనుల్లో మార్పు కనబడుతూ ఉంటుంది. భాగస్వామి మారుతూ ఉంటారు. అంటే ఫలానా వాళ్ళతో మనం ముందుకు వెళ్ళాలి అనుకునేటువంటి వ్యక్తుల్ని మార్చగలుగుతారు. ప్రణాళికల్లో మార్పులు కనబడుతూ ఉంటాయి. గతంలో మనం దీనికి ఇంత బడ్జెట్ కేటాయిస్తే ఇప్పుడు దానికి ఆ మార్పు అనేటువంటిది చేస్తారు. లేదు ఫలానాది ఇంత బడ్జెట్లోనే చేయాలి అని. అంటే గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలలో కొన్ని మార్పు చేర్పులు చేసి ఈ వారంలో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే శుక్రుని యొక్క అనుగ్రహం ఉన్నది. తద్వారా మీ మీద పని ఒత్తిడి లేదా పని భారం అనేటువంటిది తక్కువగానే ఉంటుంది. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా కేవలం మీరే చెయ్యాలి అనేటువంటి పరిస్థితులు ఏమీ ఉండవు. ఫలానా వారు మీరు చెప్తే చేస్తారనేదో, లేదా మీరు ఇంకొకరికి పురమాయించడం, ఏదో ఒకటి మీ మీద పని ఒత్తిడి తగ్గుతూ ఉండడాన్ని ఈ వారంలో గమనించవచ్చు. రాజకోపో యశోహాని ఉద్యోగస్య విరోధకం అన్నది శాస్త్రం. ఉద్యోగస్తులు ముఖ్యంగా కర్కాటక రాశి వారు ఉద్యోగం మీద శ్రద్ధ, ఏకాగ్రత చాలా తక్కువగా ఉండడాన్ని ఈ వారంలో గమనించవచ్చు. ఈ ఉద్యోగం మనం ఎంతకాలం చేస్తాం, సొంతంగా ఏదో వ్యాపారం చేద్దాం, లేదా ఇంకొకరిని ఎవరితోనైనా మనం ముందుకెళదాం అనేటువంటి చెడు ఆలోచనలు వస్తాయి. అటువంటి వాటి జోలికి పోకూడదు. ఎంతసేపు ఉద్యోగంలో వచ్చేటువంటి ఒడిదుడుకుల్ని చాలా శ్రద్ధగా ఎదుర్కొంటూ ముందుకు వెళుతూ ఉండాలి. ముఖ్యంగా అష్టమ రాహువు జన్మగురుడు ఉన్నప్పుడు చేసే పని మీద శ్రద్ధ ఉండదు. అలాగే ఎక్కడో ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఇటువంటి వాటి పట్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మరి ముఖ్యంగా చెప్పుడు మాటలు వినకూడదు. తద్వారా జీవిత భాగస్వామికి మీకు కొద్దిగా ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది. సంతానానికి సంబంధించినటువంటి విషయాల పట్ల జాగ్రత్త అవసరం. ఈ రాశివారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించాలి అంటే దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి సింహరాశి.